నమస్తే. మనం గచ్చిబౌలి ఏఏజీ ఆసుపత్రిలో ఉన్నాం. ఏఏజీ ఆసుపత్రిలో బెడ్ పైన కానిస్టేబుల్ గోపాల్ గారు ఉన్నారు. గోపాల్ గారు మనందరికీ తెలుసు, రీసెంట్గా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపురం అన్న గ్రామంలో అక్కడున్న చెరువులో ఒక వ్యక్తి ఒక ఇంటి నిర్మాణం చేసుకున్నాడు. ఎఫ్టీఎల్లో మొత్తం చెరువులో దానికి ఒక వంతెన ఏర్పాటు చేసుకుని ఆ ఇంట్లో దాన్ని గెస్ట్ హౌస్ కింద మార్చుకున్నాడు. దీనిపైన హైడ్రా మేము కూల్చలేదంటుంది, కానీ సరే హైడ్రా కూల్చిందో, మున్సిపల్ అధికారులు కూల్చిర్రో, లేకపోతే గ్రామ పంచాయతీ కూల్చిందో ఎవరో ఒకరు, మొత్తానికైతే గవర్నమెంట్ అది అక్రమ కట్టడంగా తేల్చి ఆ అక్రమ కట్టడాన్ని కూల్చేసింది. ఎట్లా కూల్చిరంటే దాదాపు ఒక 18 జిలిటన్ స్టిక్స్, డిటోనేటర్స్, డిటోనేటర్స్ అవన్నీ పెట్టి దాదాపు ఒక 18 పెట్టి ఆ బిల్డింగ్ని కూల్చేసారు. మనం ఆ దృశ్యాలు చూసినాం. ఒక 5-6 రోజుల కింద ఇది జరిగింది. ఆ కూల్చివేతల సందర్భంగా దాదాపు ఒక 2 కిలోల రాయి, ఆల్మోస్ట్ ఒక 2 కేజీల రాయి పైకి ఎగిరి గోపాల్ తలకి బలమైన గాయం చేసింది. గోపాల్ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు. వెంటనే ఆయన్ని స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక్కడ కాదు అంటే అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు నేనున్న ఏఏజీ హాస్పిటల్కి తీసుకొచ్చారు. లోపల ఆ స్కాల్ప్కి కొంత క్రాక్ వచ్చింది. సిచ్యువేషన్ ఏంటి ప్రస్తుతం అంటే గోపాల్ మాట్లాడలేకపోతున్నాడు. సరే, మాట రావడం కొంత ఆలస్యం జరగవచ్చు, మరి డాక్టర్స్ ఇంకొంత సమయం పడుతుందని చెప్తున్నారు. తనకు వినబడుతున్నది, అర్థమవుతున్నాయి. ఆ వీడియోలు చూస్తే జరిగింది అని చెప్తున్నాడు. దానికి సంబంధించిన విషయాన్ని మనకి చేతుల ద్వారా చూపిస్తున్నాడు. కానీ చెప్పాలనుకునేది చెప్పలేకపోతున్నాడు, మాట వస్తలేదు. సో డాక్టర్స్ మెరుగైన వైద్యం అందిస్తున్నారా లేదా అన్నది మరి డాక్టర్సే చెప్పాలి. ఏది ఏమైనా ఇప్పటివరకు కలెక్టర్ వచ్చిందంటున్నారు, అండ్ మిగతా ఎవరో అధికారులు వచ్చిరని అంటున్నారు. కానీ ముఖ్యమంత్రి రావాలి ఇక్కడికి, ఎందుకంటే ఇది ప్రభుత్వ విధి నిర్వహణలో అతను ఉండి గాయపడ్డాడు. అండ్ మీరు చేసిన దీనికి ఆయన గాయపడ్డాడు. అండ్ నాకు ఇంకా అనుమానం ఏంటంటే అసలు బ్లాస్టింగ్ జరిగేటప్పుడు ఎంత దూరంలో మనుషులు ఉండాలి, ఎంత దూరంలో ఉండకూడదు, ఎన్ని డిటోనేటర్స్, ఎన్ని జిలిటన్ స్టిక్స్ పెట్టి అక్కడ బ్లాస్టింగ్ జరిగింది, ఇది సరైన పద్ధతిలో జరిగిందా, ఎవరికి ఈ కాంట్రాక్ట్ అప్పగించారు, ఎంతమంది పోలీసులు ఇన్వాల్వ్ అయినారు, ఆ పోలీసు ఉన్నతాధికారి ఎవరు దీనికి బాధ్యత వహించిండు, మరి దీనికి ఎంక్వైరీ జరగాలి కదా. ఏం ఎంక్వైరీకి ఆదేశించారు ఇప్పటివరకు? ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు, అదొకటి మన ముందు కనిపిస్తున్నది. హోంగార్డ్ అండి ఆయన. 25వ తారీఖు దాకా వాళ్ళకి జీతాలు రావు. 10 సంవత్సరాలుగా వాళ్ళ జీవితాలు ఎంత దారుణంగా తయారైనాయంటే తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళకి పర్మనెంట్ చేసుడు దేవుడు ఎరుగు. ఉన్న జీతం కూడా వాళ్ళకి సరైన టైంకి రాదు. మొన్న నెల జీతం కూడా 25వ తారీఖు వచ్చిందట. మేము గవర్నమెంట్ ఉద్యోగులకి 1వ తారీఖు వేస్తున్నామని చెప్తున్నారు కదా చాలా గట్టిగా. మరి హోంగార్డులకి ఎందుకు 1వ తారీఖు జీతం రాదు? అందరికంటే ఎక్కువగా పనిచేసేది హోంగార్డులు, కానిస్టేబుల్ కింద ఉన్న వీళ్ళు పనిచేస్తేనే లా అండ్ ఆర్డర్ ఉంటుంది. సో గోపాల్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా. అంటే తను ఏమైనా మాట్లాడుతున్నాడా, సిచ్యువేషన్ ఏంటి అన్నది. సో తనైతే జనరల్ వార్డ్కి తీసుకొచ్చారు. తన రూమ్లో తను ఉన్నాడు, ఆ హాస్పిటల్ రూమ్లోనే. ఐసీయూ నుంచి నిన్న ఇక్కడికి షిఫ్ట్ చేశారు. సో నేనేమంటున్నా అంటే బాధ్యతగా ముఖ్యమంత్రి రావాలి, కలెక్టర్ రావాలి, కన్సర్న్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి దగ్గరే హోమ్ మినిస్ట్రీ ఉంది కాబట్టి ఆయన రావాలి, హోమ్ సెక్రటరీతో సహా అందరూ వచ్చి ఆ కుటుంబానికి ఏం చేస్తారు. ఇప్పుడు ఆయన పనిచేయడం అంత ఈజీ కాదు. మరి ఆ కుటుంబానికి ఏంటి? ఆ కుటుంబానికి తక్షణ నష్టపరిహారం కింద ఏమైనా ఇచ్చిర్రా? నిర్మలా జగ్గారెడ్డి గారు వచ్చారు, హాస్పిటల్లో ₹1,00,000 కట్టిరు అంటున్నారు. ఇది కాదు కదా. ఏం నష్టపరిహారం ఆ కుటుంబానికి ఇచ్చారు మీరు? రేపొద్దున నెల దాటితే మళ్ళీ జీతం రావాలి, ఆ కుటుంబం గడవాలి. పరిస్థితి ఏంటి? ఈ టాబ్లెట్స్ ఎవరు, ఈ మందులు కానీ మెడిసిన్స్ కానీ మళ్ళీ ఈ ఫాలోఅప్ ఎవరు చేస్తారు ఇప్పుడు డిశ్చార్జ్ అయిన తర్వాత? వీటన్నిటికీ క్లారిటీ ఇవ్వండి దయచేసి. సో ఒకసారి గోపాల్తో మనం మాట్లాడదాం. ఆయన భార్య కూడా ఉన్నారు, వాళ్ళ బ్రదర్ కూడా కానిస్టేబుల్ అట. బాగున్నావా బ్రదర్? బాగున్నావా? ఓకే. మాట్లాడడానికి వస్తలేదా? వస్తలేదు. ఓకే. గుర్తుందా? అంత గుర్తుందా? గుర్తుంది. పడిపోయినావు. ఓకే. ఇప్పుడు అది బ్లాస్టింగ్ జరిగిన ప్లేస్కి ఎంత దూరంలో ఉన్నావు? ఆ బిల్డింగ్ ఎంత దూరంలో? ఇంకా తర్వాత ఏం తెలియలే ఇక మీకు? ఎక్కడ తగిలింది? రాయి తగిలింది గుర్తుందా? ఇక్కడ తగిలిపోయింది. ఓకే. మీరు సేఫ్టీ ప్రికాషన్స్ ఏమైనా తీసుకున్నారా అక్కడ? లేవు.
డైరెక్ట్ అవి పెట్టేసి బ్లాస్ట్ చేసేసి. ఏం కాదు, సెట్ అవుతుంది. డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు, ఏం సెట్ అవుతుంది. సో మీ ఫ్యామిలీ ఏమున్నా అది గవర్నమెంట్ చూసుకోవాలి, మేము కూడా ఫాలోఅప్ చేస్తాం. ఓకే. ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలేనా? ఇద్దరు అబ్బాయిలే? ఒక బాబు ఒక పాప. ఇద్దరు పాపలా? ఇద్దరు బాబులే. ఓకే ఓకే ఓకే. ఏమవుతుందట? చేతులు అట్లా అయిపోతుంది. ఏం కాదు, టెన్షన్ పడకు. ఓకే, టెన్షన్ పడకు. సో కొంచెం సఫర్ అవుతున్నారు, ఇంకా దాని నుంచి బయటపడాలి. ఏదేమైనా మన ముందైతే ఉన్నాడు గోపాల్ ట్రీట్మెంటు ఇదంతా కూడా ప్రభుత్వం బాధ్యత. మనం కూడా ఇది ఫాలోఅప్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బ్రదర్ ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడదాం. సో ఏంటి సిచ్యువేషన్ ఏంటి? డాక్టర్స్ ఏమంటున్నారు? సార్ డాక్టర్స్ వచ్చేసి 26th రోజు ఇన్సిడెంట్ జరిగింది కదా సార్. జరిగినప్పుడు అక్కడ కన్సల్ట్ ఉన్నట్టు గోకుల్ హాస్పిటల్ ఉంది కదా, గోకుల్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. చేయగానే మన లోకల్ ఎస్పీ సార్ ఉండే చెన్నూరు రూపే సార్ ఇమీడియట్లీ వచ్చి అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయించిన తర్వాత రూపేష్ సార్ చేయించిన తర్వాత ఏజ్ హాస్పిటలే బెస్ట్ ఈ ట్రీట్మెంట్కి హాస్పిటల్ అని చెప్పేసి ఏజ్ గచ్చిబౌలికి ఎంట్రన్స్ స్పాట్లో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత లోకల్ ఎస్ఐ సార్ మన ఇంద్రకరణ్ ఎస్ఐ సార్ ఉన్నారు కదా, విజయ్ కుమార్ సార్, రూరల్ ఇన్స్పెక్టర్ సార్ని కూడా ఇచ్చి పంపించేసారు సార్. పంపించేసిన తర్వాత రాగానే సిటీ స్కాన్ అవన్నీ చేశారు. చేసిన తర్వాత మా లోకల్ నిర్మలా జగ్గారెడ్డి మేడం ఉంది కదా, మేడంకు ఇన్ఫర్మేషన్ పాస్ అయినట్టుంది. మేడం వాళ్ళ పిఎని పంపించేసి 1 లక్ష రూపాయలు కట్టించేసింది స్పాట్లో. కట్టించిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ బిల్లు కట్టిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామన్నారు. ఎవరు? ఇక్కడ ఎందుకు మరి? వాళ్ళే పంపించారు కదా, మరి గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ ఫాలోఅప్లోనే ఉన్నారు కదా. అంటే ఎవరైతే రాలేదు సరిగా. మేడం పిఎని పంపించేసింది. నెక్స్ట్ రోజు మేడం వచ్చి కూడా కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత నిన్న వచ్చేసి కన్సల్ట్ మన హరీశ్రావు గారిని, చింతార ప్రభాకర్, పెద్దిరెడ్డి ఆయన వాళ్ళు వచ్చేసారు. ఎరువుల ఆయనలో అందరూ వచ్చేసి చూసేసి ఏం లేదు, బాగానే ట్రీట్మెంట్ బాగానే చేస్తారు, మంచిగా ఉండాలి, తొందరగా కోలుకుంటున్నావు, సరే ఏదన్నా మా వల్ల సహకారం కలిగితే మేము గవర్నమెంట్కు కోసం చేస్తాము, కాబట్టి మీరు టెన్షన్ తీసుకోకుండా. ఇప్పుడు ఏమైనా హామీ ఇచ్చినారా ఏంటి? నెక్స్ట్ టైం ఇప్పుడు జాబ్లో అయితే ఎక్కలేడు, సో ఫ్యామిలీ ఉంది, 2 పిల్లలు ఉన్నారు, సో ఎట్లా? అయితే సార్ ఈరోజు వచ్చారు సార్. ఈరోజు ఎస్పీ సార్ వచ్చిండు, కలెక్టర్ మేడం వచ్చేసింది, డిఎంహెచ్ఓ గారు కూడా వచ్చారు సార్. వచ్చేసి మేడం ఆమె ఇచ్చింది కలెక్టర్ మేడం అంటే, మీకు ఎంత ఖర్చు అయినా కానీ పర్వాలేదు మేము భరిస్తాము అని చెప్పింది సార్. ఎస్పీ సార్ వచ్చేసేమో మీరు శాలరీ గురించి వరి కాకు, శాలరీ కూడా కంటిన్యూ చేస్తాం, మీకు డ్యూటీకి ఎక్కేంత వరకు కూడా నీకు శాలరీ ఇస్తాం. తర్వాత ఏంటంటే మెడికల్ గురించి ఎవరెవరైతే మన లోకల్కి డిశ్చార్జ్ అయిన తర్వాత స్పీచ్ అవసరం లేదు కదా సార్. స్పీచ్ కానీ ప్లస్ మన ఎటువంటి మెడికల్ రిక్వైర్మెంట్ అవసరం ఉన్నా కానీ లోకల్ మనం అరేంజ్ చేస్తాము, ఆ టెన్షన్ తీసుకోక అని చెప్పేది సార్. అయితే డిఎంహెచ్ఓ మేడం కూడా మా అన్న దగ్గర రిక్వైర్మెంట్ ఉంది కదా హాస్పిటల్లో, కన్సల్ట్ డాక్టర్ని ఇచ్చేసి మనం ట్రీట్మెంట్ చేపిస్తాం అని చెప్పేసి ఆమె ఇచ్చిపోయారు సార్. సో మీకు ఉద్యోగం గురించి, నెక్స్ట్ మంత్ శాలరీ గురించి, మరి జరిగిన నష్ట పరిహారం గురించి అయితే మీతో అయితే ఏం డిస్కస్ చేయలేదు. మనం మెడికల్ గురించి కానీ శాలరీ గురించి కానీ మేము భరోసా ఇస్తున్నాం అని చెప్పేసి సార్ డిపార్ట్మెంట్ ఒక శాలరీ నెక్స్ట్ మంత్ నుంచి శాలరీ ఆగదన్నాడు సార్. ఎస్పీ సార్ కూడా భరోసా ఇచ్చింది సార్. మేడం వచ్చేసేమో ఈ హాస్పిటల్ ఎంతైతే అమౌంట్ అవుతుందో అంతా నేనే పే చేస్తాను అని చెప్పేసి కలెక్టర్ మేడం చెప్పేస్తాను. కలెక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు డిశ్చార్జ్ ఎప్పుడు అంటున్నారు? బహుశా ఒక 2 days పడుతుండదు సార్, ఈ రోజు రేపు పడుతుండదు సార్. ఫాలోఅప్ చార్జెస్, ఈ మెడిసిన్ ఇదంతా కూడా మేము భరిస్తాం అంటున్నారా అని చెప్పారు సార్. ఎందుకంటే మీరు కూడా మీరు కానిస్టేబుల్, హోమ్ గార్డ్? నేను కానిస్టేబుల్. ఇప్పుడు హోమ్ గార్డులకి భద్రత లేదు, ఆరోగ్య భద్రత ఉందా? ఆరోగ్య భద్రత ఏం లేదు సార్. ఆరోగ్య భద్రత అయితే వాళ్ళకి ఎటువంటి కూడా కార్డ్స్ కూడా ఏం లేవు. ఇంతకుముందు సార్ చెప్పాను, లాస్ట్ ఎలక్షన్ మూమెంట్లో కూడా రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు అనమాట, మీకు ఉద్యోగ భద్రత ఇస్తాము, ప్లస్ మీకు హెల్త్ కార్డ్స్ కూడా ఇష్యూ చేస్తామని చెప్పి అన్నారు, కానీ అవి కూడా ఇప్పటిదాకా లేవు. ఫైనాన్షియల్ ఇంతకుముందు సిద్దిపేట పోయింది సార్, 1 year సిద్దిపేట పోయిండు, వచ్చే 30,000 రూపాయలు కూడా ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా సరిపోలేవు. సిద్దిపేట పోవడం రావడానికి తప్ప సంపాదించేది ఏం లేదు. ఇప్పుడు సిద్దిపేట ట్రాన్స్ఫర్ అయిందా? లాస్ట్ 1 అంటే సంగారెడ్డి నుంచి 317 జీవో వీళ్ళకు ఉందా? వీళ్ళకి కాదుగా, 1 year ఒక్కసారి వాళ్ళకు అక్కడ చేసి రావాలని చెప్పేసి, ఫోర్స్ లేదు, హెచ్జీసాకు లేరని చెప్పేసి
1 ఇయర్ పోయేసి వచ్చేస్తాడు అనమాట. ఓకే. మా అన్న వచ్చి లాస్ట్ మంతే వచ్చిండు, 1 మంత్ కూడా కాలేదు. రాగానే ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్కి పోయిండు అనమాట డ్యూటీ మీద. అక్కడ నుంచి బందోబస్తు పోయారు అక్కడ. మీరు పోయిరా సీన్ అక్కడ జరిగిన ప్లేస్కి ఏమైనా వెళ్ళిరా మీరు? లేదు సార్, నాకు కంకి పోలీస్ స్టేషన్స్ అనేది నాకు ఆల్రెడీ ఎస్ఐ సార్ ఫోన్ చేసి చెప్పేసరికి నేను అక్కడ నుంచి డైరెక్ట్గా నేను హాస్పిటల్కి వచ్చేసిన. ఇంకేం అసలు ఆయన మాట ఏం కోమాలోకి వెళ్ళిపోయింది డైరెక్ట్? నాకు కోమాలకి వెళ్ళిపోయారని కూడా చెప్పలేదు సార్. చిన్న గాయమైంది మీ అన్నకు, ఒకసారి వచ్చేసా అంటే నేను సార్కి చెప్పిన, చిన్న గాయం అయితే నాకు దగ్గర అయితే రాదు, పెద్ద గాయమైనట్టు అందుకే ఫోన్ చేసిన అంటే లేదు నువ్వు తొందర రా అని చెప్పేసి ఫోన్ పెట్టేసి. ఏం జరిగిందట మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అక్కడ ఎట్లా బ్లాస్ట్ చేసిరు ఏంది అసలు? అక్కడ వచ్చేసి సార్ ఇప్పుడు అక్కడ నుంచి 200-250 యార్డ్స్ ఉంటుంది కూలగొట్టే బిల్డింగ్కు ప్లస్ వీళ్ళు ఉన్న ప్లేస్కు. 200 మీటర్సా యాడ్స్ అంతకన్నా ఎక్కువ ఉంటుంది సార్. సేఫ్టీ ప్రికాషన్ వాడలేరు, ప్రివెన్షన్ ఆలోచించలేరు. రాజ్యాంగ వాళ్ళకి ఏదో కాంట్రాక్టర్ ఉన్నారు కాబట్టి, లోకల్ ఎంఆర్ఓ ఉన్నారు కాబట్టి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు అట, రెవెన్యూ వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్న తర్వాత ఆ ప్రివెన్షన్ ఆలోచించలేరు, ప్రికాషన్ కూడా లేవు. ఇష్టారాజ్యంగా డిటోనేటర్స్ అనేటువంటి హైలీ ఎక్స్ప్లోజివ్ ఉంటాయి కదా, అవి ఫిట్ చేసి ఇష్టారాజ్యంగా ఫిట్ చేసారు, చేసేసి ఏదో పీల్ చేసారు. ఇక ఉన్నోళ్ళు ఉంటే ఉన్నోళ్ళు ఉంటారు, పోయినోళ్ళు పోతారు, వాళ్ళకి పట్టించుకోలేదు. ఒక ఫ్యామిలీ సార్ చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2 కొడుకులు, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ ఫ్యామిలీ చూసుకోవడం కానీ ఆ 30,000 సాధించేదేం లేదు. కనీసం 1 ఇయర్ కదా అక్కడ పోయేసరికి కూడా ₹1 కూడా లేకుంటుంది పరిస్థితి. సడన్గా అట్లా అయిపోయేసరికి ఫైనాన్షియల్గా ఎక్కడి నుంచి అయితే ఎన్ని లేవు. అదరు ఆయననే పెద్ద దిక్కు ఇంటికి, దానివల్ల చాలా ఇబ్బందులు ఉన్నారు. అది సంగతి. ఓకే. సో ఇప్పుడు ఈ మినిస్టర్స్ ఎవరైనా వచ్చారా ఇంతవరకు? ఎవరు రాలేదు సార్. వాళ్ళ ఫ్యామిలీకి అయితేనేమో వచ్చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీకి అయితేనేమో హైలీ ప్రొటెక్షన్ ఉంటుంది. వాళ్ళ ప్రాణాలు, ఎదుటోళ్ళు డ్యూటీలో పోయిన ప్రాణాలు కావు, వాళ్ళ మనసులే కాదు, వాళ్ళు అసలు మనసులో కూడా గుర్తించారు కదా. వాళ్ళ ఇంట్లో అయితేనేమో వచ్చేసి చూస్తుర్రి, ఏదన్నా ప్రివెన్షన్ ఆలోచిస్తుర్రి, ఎక్కడొక హైలీ రికమెండేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి బాగుంటుంది. వాళ్ళ ఇంటికాడ పోయి కూడా ట్రీట్మెంట్ చేస్తారు డాక్టర్స్ అయినా సరే. మనం ఇక్కడ ట్రీట్మెంట్కి వచ్చినా కానీ డాక్టర్స్ కూడా ఉన్నగా ఏమంటారు అంటే మన పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళినాం కదా అంటారు. పేరు పెద్దగా ఉంటుంది సార్, పేరు పెద్దగా ఉంటుంది కానీ అంటే ఇప్పుడు బాధ్యత వాళ్ళది, బతికించాల్సిన బాధ్యత వాళ్ళదే, పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళదే, ఎందుకంటే తప్పు అక్కడ జరిగింది. అవును సార్. మొన్న హైడ్రా చైర్మన్ సారు రంగనాథ్ సార్ ఉండు కదా, నైటే ప్రెస్ మీట్ పెట్టేసి అతను ఆల్రెడీ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుంది మంచిగానే ఉన్నాడు. ప్రెస్ మీట్లో వచ్చేసి ఆయన ఆల్రెడీ గాయపడ్డ హోంగార్డు చనిపోయిండు అని చెప్పేసి, మాకు అటువంటి సంబంధం లేదు, మాకు హైడ్రా సార్ అక్కడ లేదు. పర్పస్ ఒకటే కదా సార్, ఎక్కడైతే ఉంది బంతులు కూర్చున్నప్పుడు ఏడబెట్టినా భోజనం పెడతాం కదా సార్. ఆయన చనిపోయాడని చెప్పని రైట్స్ ఆయనకి ఎక్కడ చెప్పు. తెల్లారి వచ్చేసి హైకోర్టులో పోయేదో సమాధానం, ఆయన కేసు ఉంది కాబట్టి సమాధానం చెప్పుకోవాలని అంటే ఇతను మీద బండారం వేస్తే మాకు కూడా చాలా ఇబ్బంది కదా సార్. మేము ఇక్కడనే ఉన్నాం, 26th రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము మా అన్న పక్కన ఉన్నాం. కానీ ఉంటుంది సార్, ఉంటుంది. నాకు కూడా ఫోన్లు వస్తున్నాయి రావాలని చెప్పి ఎస్పీ సార్ భరోసా ఇచ్చిండు, ఏమని నువ్వు పోవాల్సిన అవసరం లేదు, ఈయన మీ అన్న చూసుకో అని చెప్పి కూడా అన్నాడు. ఇంకోటి ఏమన్నాడు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ రోజు వచ్చిన రోజు కూడా సార్ చెప్పిండు, ఇప్పుడు తొందరలో దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తాం, మీ అన్న చూసుకోవాలి కదా, ఇక లోకల్ పోలీస్ స్టేషన్కి ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పేసి పోయింది ఇప్పుడు సార్. ఎన్ని గంటలకు వచ్చినారు? జస్ట్ రౌండ్గా 1 o'clock వచ్చారు సార్. సో ఏంటమ్మా మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటమ్మా? అంటే ఎంతమంది, ఎట్లా అంటే ఏమన్నా ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉన్నారా? అవును సార్. అవునా? తనే ఒక్కడే చెయ్యాలి, నాకైతే ఏం పని రాదు, ఇప్పటివరకు పోలేదు కూడా నేను. 2 పిల్లలు, ఓకే, పెద్ద బాబు 10th, చిన్న బాబు 7th. సో మీరు ఒకవేళ ఆ జాబ్ ఇచ్చినా కూడా మీరు చేయలేరు, ఎందుకంటే మీరు నన్ను బయటకు పంపించలేదు సార్, నాకు ఏం పని రాదు కూడా. ఓకే. ఇప్పుడు ఏమైనా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఎమోషన్ అవుతున్నట్టుండి కానీ అవుతలేదు, మాట్లాడడానికి రావట్లేదు. ఎక్కువ ఎమోషనల్ అయినప్పుడు చెయ్యి కొంచెం ఎక్కువ వస్తుంది సార్, ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేస్తే డల్ అయిపోతుంది మనిషి. ఓకే అమ్మా, ఏం కాదు, మేమున్నాం, చూద్దాం ఏం చేస్తారు, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎంతవరకు మీకు సపోర్ట్గా నిలబడతారని. సీఎం మేడం నిర్మలా జగ్గారెడ్డి మేడం కూడా సీఎం ఆఫీస్కి ఆ రోజే 26th రోజు ఇన్సిడెంట్ అయింది కదా, మేడము ఆర్థికంగా హెల్ప్ చేసిన తర్వాత
లెటర్ పెట్టేసింది సీఎం ఆఫీస్కు. పెట్టిన తర్వాత కూడా సీఎం ఆఫీస్ నుండి ఒక ఫోన్ రాలేదు, ఏం రాలేదు ఇప్పటిదాకా. ఓకే, ఇంతవరకు ఏం లేదు. ఏం లేదు, కనీసం ఎట్లుండో ఏంటి అన్న ఫోన్ కూడా లేదు. అస్సలు ఫోన్ లేదు. అసలు నాలెడ్జ్ స్టేట్ మొత్తము వైరల్ అయిపోయింది, టీవీలలో వచ్చేసింది, అన్నిట్లలో వచ్చింది, ఆ పేపర్ కూడా వచ్చేసింది, నాతో క్లిప్స్ కూడా ఉన్నాయి. కానీ సీఎంకు తెలియలేదా సార్? ఇప్పుడు అది తెలియాలి కదా. తెలిసినా కానీ ఇక సైలెంట్ అయిపోయారు అనమాట. అంటే మబ్బి పెట్టేస్తారు మొత్తం, హైలైట్ కావద్దు అన్నట్టు. సో ముఖ్యమంత్రి గారు ఇదేం వేరే జిల్లాలో లేదు హాస్పిటల్, హైదరాబాద్లో మీ ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న ఆసుపత్రి ఇది, గచ్చిబౌలి ఏఏజీ హాస్పిటల్. ఒకసారి వచ్చి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి, ఇంకా ధైర్యం వస్తుంది. ఆయన మాట్లాడాలని అనుకుంటున్నాడు, బట్ కుదరట్లేదు. ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే హెడ్ పెయిన్ వచ్చి కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నాడు. సో ఇది చాలా దారుణమైన విషయం. నేనేమంటున్నానంటే అసలు ఇంతవరకు ఏమైనా విచారణ జరుగుతున్నదా? ఎట్లా బ్లాస్టింగ్ జరిగింది? కాంట్రాక్టర్ ఎవరు? ఈ టోటల్ ఎపిసోడ్ని రూల్ చేసింది, బాధ్యత వహించి తీసుకున్నది ఎవరు? ఏమైనా ఎంక్వైరీ జరిగిందా? ఏమైనా బేసిక్ ప్రాథమిక రిపోర్ట్ వచ్చిందా? ఎవరికి ఏ ప్రమాదం జరగకపోతే ఓకే, ప్రమాదం జరిగింది అక్కడ. చావు బతుకుల నుంచి ఆయన త్రుటిలో బయటపడ్డాడు. ఇప్పుడు ఆ కుటుంబం సిచ్యువేషన్ ఏంటి? 2 పిల్లలు, భార్య, ఏమైపోవాలా? వాళ్ళకి అప్పులు ఉన్నాయట. ఆయన హోమ్ గార్డ్ అయినా, లేకపోతే ఎస్పీ ర్యాంక్ క్యాడర్ ఉన్న ఆఫీసరా? సో చాలా దారుణం. ఈ చిన్న ఉద్యోగస్తుల జీవితాలు ఇంత దారుణంగా ఉంటాయి. తక్షణమే ముఖ్యమంత్రి రెస్పాండ్ కావాలా, ఏఏజీ ఆసుపత్రికి వచ్చి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రతి ఒక్క హోమ్ గార్డ్కి ఆరోగ్య భద్రత ఉండాలి. వాళ్ళు చేసే వెట్టి చాకరీ అంతా ఇంత కాదు డిపార్ట్మెంట్లో. కెమెరామెన్ గణేష్తో రఘు, మన తొలి వెలుగు.